మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజ్ చిత్రం విశ్వంబర సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చిత్ర బృందం ఈ సందర్భంగా మ్యూజికల్ ఫేస్ ను మొదలుపెట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చిన ఫస్ట్ సింగిల్ రామారామ పాటను విడుదల చేశారు. ఈ పాటలోని మ్యూజిక్ బీట్ ఇప్పటికే అభిమానుల్లో పాజిటివ్ వైబ్స్ ను రేకెత్తిస్తోంది. ఈ పాటలో హనుమంతుడి మహిమానితత్వం, రామునిపై భక్తి, ఆధ్యాత్మికత ఎంతో పవిత్రంగా వివరించనున్నారని సమాచారం. శంకర్ మహాదేవన్ ఆలపించిన ఈ పాటకు శోభి మాస్టర్, లలిత మాస్టర్స్ కొరియోగ్రఫీ అందించగా రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చిరంజీవి చిన్నారులతో కలిసి కనిపించే సన్నివేశాలు ఆయన ఎనర్జీ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. 89ల కాలంలో చిరు చూపించిన స్టైల్, ఫైర్ ఈ పాటలో మళ్ళీ కనిపించడం హైలైట్. దర్శకుడు వశిష్ఠ విశ్వంబర ద్వారా మరొకసారి తన క్రియేటివ్ విజన్ ను చూపించనున్నట్టు స్పష్టమవుతోంది. ఆయన గత చిత్రం బింబిసార ద్వారా సృష్టించిన మైథికల్ యూనివర్స్ ఇప్పుడు ఈ సినిమాలో మరింత విస్తృతంగా ఉండనుందనే భావన వస్తోంది. విశ్వంబర సినిమా మేకింగ్ లో ఉన్న గ్రాండ్ నెస్, చిరంజీవిలో కీరవాణి మ్యూజిక్ అన్ని కలిసి ఈ ప్రాజెక్ట్ ను చిరి కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. రామ పాట విడుదలతో సినిమాపై హైప్ నెలకొంది. ఇక ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆశికా రంగనాథ్ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న ఈ సినిమా జూలై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉంది. మెగాస్టార్ కెరీర్లో ఓ కొత్త మైలురాయిగా నిలిచే ఈ చిత్రం సిద్ధమవుతోంది. మానవ జీవితానికి, ఆధ్యాత్మికతకి, సమాజానికి సంబంధించిన అంశాలను కలిపే ఒక శక్తివంతమైన సోషియో ఫ్యాంటసీ థీమ్ ను ఈ చిత్రం సమర్పించనుందని సమాచారం.